వన్ అండ్ ఆల్, మేము ఈరోజు పంజాబ్ ట్రిప్కి వెళ్తున్నాము. మమ్మల్ని డ్రాప్ చేయడానికి మా శివన్నయ్య వచ్చారు. తను కూడా ఉన్నారనమాట. మమ్మల్ని ట్రైన్ ఎక్కించేంత వరకు కూడా ఇక్కడ ఉంటానని తను ఉన్నారు. యాక్చువల్లీ తనకి డ్యూటీ ఉంది, కానీ అది మానుకొని తన ఫ్రెండ్ కోసం ఇంత సాక్రిఫైస్ చేసి వచ్చారు. ట్రైన్లో కూర్చుండిపోయినాం. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఒక 3 days గుజరాత్ సిటీని మిస్ అవ్వాల్సి ఉందన్నమాట. 3 days పంజాబ్లోనే గడుస్తుంది. ఇంకా 3 days తర్వాత ఇంకా గుజరాత్ సిటీని మనం మళ్ళీ చూడొచ్చు. ఇప్పుడే సమోసా ఛాయలన్నీ తిరిగేస్తాని ముందే ఇప్పుడే తినేసి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఏం తినే ప్రసక్తి లేదు. కొంచెం సేపు అయ్యాక ఇంకా తినడం అనేది స్టార్ట్ చేయాలి. ట్రైన్లో ఫుడ్ వద్దని మా ఆయన నాకు అదే కావాలి అనేసి నేను పట్టుకొని కూర్చుంటాం. 9:35కి ట్రైన్లోకి ఎక్కినాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం 9:54 అయ్యింది. ఇప్పుడే ఈ 10 నిమిషాల్లోనే తిండిపైన దండయాత్ర మొదలు పెట్టడం అయితే జరిగిపోయిందనమాట. అలాగా వెళ్తూ ఉంటారు కదా సమోసాలు బజ్జీలు అనుకొని. ఆయన వచ్చి ఒక బిస్కెట్ షాప్ దగ్గర ఒక కేక్ తీసుకున్నారు. ఎప్పుడు తిండి గురించి నేను అడిగేదాన్ని. ఈరోజు ఆయన కోరుండి కొనుక్కున్నారు. ఎందుకంటే మార్నింగ్ నేను తిన్నాను, ఆయన తినలేదు కాబట్టి. ఎందుకంటే అప్పుడే స్నానం చేసి వచ్చి నేను ఇప్పుడు తిన్నాను అనేసి వచ్చేసారు. ఇప్పుడేమో ఆ కేక్ల అబ్బాయిని చూసి కేక్లు ఏమైనా ఉన్నాయా అనేసి ఆ కేక్ తీసుకొని తింటారనమాట. అలా ఉంటుంది ఇంటి దగ్గర తినేసి రాకపోతే. ఇదేదో బాగానే ఉంది. నార్మల్గా సమోసా బజ్జీల కంటే కేక్ కొంచెం బెటరే, పర్వాలేదు. ప్యాక్లో ఉంది కదా, తింటే తప్పేముందంటారు. లంచ్ టైం అయిపోయింది. సో ట్రైన్లో ఫుడ్ అది బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి ఇంటి దగ్గర నుంచే ఫుడ్ ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాను అనమాట. ఫుడ్ ప్రిపేర్ కోసం అండి లగేజ్ సర్దడం కోసం అనేసి ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచి పులిహోర చేశాను. అండ్ ఇంకా ఏంటంటారు పరోటా కూడా చేశాను. పులిహోర పరోటా 2 బాక్సెస్ కట్టేశాను అనమాట. అంటే ట్రైన్లో ఫుడ్ కొంచెం మంచిగా ఉంటుంది, కొన్నిసార్లు మంచిగా ఉండదు. మా దగ్గర రిలేటివ్స్ వాళ్ళకి కొంచెం ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ చేసేంత వరకు వెళ్ళిందంట. అలాంటప్పుడు ట్రైన్లో ఫుడ్ అంతా సేఫ్ కాదు అని చెప్పేసి నేను ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసుకుని తెచ్చుకుంటాము. దగ్గర అయినా సరే ట్రైన్లో ఎక్కువగా ఫుడ్ అనేది కొనుక్కొని తినము. ఏదో స్నాక్స్ లాంటివి అయితే అప్పుడప్పుడు కొంటారు, కానీ ఫుడ్ అయితే చాలా మటుకు అవాయిడ్ చేస్తాము. ప్రజెంట్ టైం వచ్చేసి 6:08 అయితే అయింది. యాక్చువల్గా చెప్పాలి అంటే 12:53కి ట్రైన్ అసలు వచ్చేయాలి ఇక్కడికి, కానీ 5.5 hours చాలా లేట్లో ఉంది. చాలా ఇరిటేషన్ వచ్చేసింది. మొత్తం ట్రైన్ జర్నీ మొత్తం చాలా ఎంజాయ్ చేయాలి అని చాలా హోప్స్ పెట్టుకున్నాం, కానీ మొత్తం ఎంజాయ్మెంట్ అంతా డిసప్పాయింట్ చేస్తారనమాట. ట్రైన్ 1 గంటకు దించుతుంది అన్నారు కాబట్టి ఒక 2-3 వరకు కొంచెం ఓపిక ఉండేది. కానీ అలాగా గంట లేట్ అయ్యే కొద్దీ అసలు ట్రైన్ జర్నీ అంటేనే ఇరిటేషన్ పుట్టేసింది. లాస్ట్కి 6:30కి అలా దించారు, అదే 6:10కి అలా దించారు. అంతా హోప్స్ మొత్తం పోయాయి. ఫుల్గా డల్ ఫేసెస్తో చాలా చిరాగ్గా దిగాం. ట్రైన్ అయితే అసలు ఇంత వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు ట్రైన్ జర్నీలో. ఒకసారి వైజాగ్ వెళ్ళేటప్పుడు డిలే చేశారు, కానీ ఒక 2 hours డిలే చేశారు. ఇంత డిలే అయితే చేయలేదు. అప్పుడే చాలా చిరాకు వచ్చేస్తుంది. బట్ ఇక్కడ 5 hours అట్లా డిలే అంటే చాలా ఎక్కువ అయిపోయింది. అయితే ఏంటి డిలేనో ఫాస్ట్, మొత్తానికి అయితే పంజాబ్ వచ్చేసాము. ఇప్పుడు మనం ఉండేది పూర్తిగా నార్త్ పంజాబ్లో అనమాట, నియర్ టు జమ్మూ కొంచెం దగ్గరలో ఉన్నాము. 150 to 160 kilometers అని. ఓకే, 100 kilometers అంట. అంటే మేము ఉండే ఏరియా నుంచి జమ్మూ మాకు 100 kilometers అలా ఉంటుంది. అంటే అంత పైకి ఉన్నాం మనము ఇప్పుడు ప్రెసెంట్.